ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాలా గురించి అండ్ తనూజ గురించి అయితే ఉంటుందన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి హాట్‌స్టార్‌లో ఓటింగ్ ఏస్తుంటే, అక్కడ హాట్‌స్టార్ ఓటింగ్ బాక్స్ పగిలిపోతుందంట. ఆ రేంజ్‌లో అయితే కళ్యాణ్ పడాలాకి ఓటింగ్ హాట్‌స్టార్‌లో పడడం జరుగుతుంది. అండ్ తనూజకి ఎక్కువగా మిస్డ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ సీరియల్స్‌ని ప్రేమించే వాళ్ళు ఏదైతే భరణి గారు అండ్ తనూజ గారి బాండింగ్ 'నాన్న' అనే బాండింగ్ ఉందో అది ఫుల్‌గా వర్కౌట్ అయింది. అండ్ తనూజ ఏదైతే 8 వీక్స్ కంటిన్యూగా నంబర్ 1 ప్లేస్‌లో వచ్చిందో ఎక్కువగా అదే అన్నమాట. అండ్ భరణి అది 'నాన్న' అనే బాండింగే అన్నమాట. అండ్ భరణి గారికి ఆ యొక్క రీ ఎంట్రీ రూపం వచ్చింది ఏదన్నా ఉందా అంటే ఆ 'నాన్న' అనే బాండింగ్ వల్లే. శ్రీజని రీ ఎంట్రీ తీసుకొని రాకుండా భరణి గారిని ఉంచడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆ బాండింగే అన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు తనూజని కాపాడుతుంది కూడా ఆ బాండింగే. ఏదైతే భరణి గారు టాప్ 5 రేస్‌లోంచి వెళ్ళిపోయారో, ఆ టాప్ 5 రేస్‌లోంచి వెళ్ళిపోయాక భరణి గారి ఓటింగ్ కూడా ఆల్‌మోస్ట్ తనూజాకే పడుతుంది ఎక్కువగా. ఎందుకంటే భరణి గారు ఫుల్ సపోర్ట్ తనూజాకే కాబట్టి అండ్ వీళ్ళిద్దరిదే కూడా బాండింగు. ఫ్యామిలీ ఆడియన్స్ దంచేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్, మిస్డ్ కాల్స్‌తో బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. రోజుకి థౌసండ్స్ ఆఫ్ మిస్డ్ కాల్స్ వస్తున్నాయంట. మీకెలా తెలుసు ఈ మిస్డ్ కాల్స్ వాళ్ళకి హాట్‌స్టార్ వాళ్ళకి తెలుస్తుంది కదా! అంటే మనకి థర్డ్ పార్టీ వాళ్ళు కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి 12, 12 అవర్స్‌కి ఒకసారి ఫోన్ కాల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. 24 అవర్స్‌కి ఒకసారి హాట్‌స్టార్ ఓటింగ్ అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. దీని కారణంగానే మనం కనుక్కొని ఈ ఓటింగ్ రిజల్ట్స్ గురించైతే చెప్పబోతున్నాము. ఎవరు కూడా యూట్యూబ్‌లో చాలా మంది పెడుతుంటారు. మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పేసి అండ్ కళ్యాణ్ ఫోటో, తనుజ ఫోటో, ఇమాన్యుయల్ ఫోటో, డీమాన్ పవన్ ఫోటో, సంజయ్ నగర్ ఫోటో వీళ్ళ ఫోటోలు పెడుతుంటారు. అయి ఎవరు నమ్మొద్దు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఒక్కొక్క ఓటింగ్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. దాని కారణంగా ఎవరం జడ్జ్ చేయలేం. కొంతమంది అక్కడ ఓటింగ్ ఏయకుండా డైరెక్ట్‌గా పోయి హాట్‌స్టార్‌లో వేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ అందరికీ తెలుస్తుంది కదా! ఓటింగ్ ఏస్తే. అందుకని తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆలోచించి చాలా మంది హాట్‌స్టార్‌లో ఏసేవాళ్ళుంటారు. దీనికి మిస్డ్ కాల్స్ అయితే ఎక్కువగా మరి కళ్యాణ్‌కి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు గానీ, తనుజకైతే వస్తున్నాయంట. పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఎక్కువగా తనుజకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని కారణంగా చూసుకుంటే మీరు కప్పు ఎవరికొస్తే బాగుంటది అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలాకొస్తే బాగుంటుందా? తనూజకొస్తే బాగుంటుందా? కప్పు విన్నర్ అయ్యే అర్హత ఎవరికుంది? మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు క్లియర్ కట్‌గా చూసుకోండి. ఎవరు జెన్యూన్‌గా ఆడారు? ఎవరు ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా మంచిగా ఆడారు? బాండింగ్స్ అంటే తనూజాది ఇప్పుడేమి అనట్లేదు ఆ బాండింగ్. అది మంచి బాండింగే. 'నాన్న' అనే బాండింగ్ వాళ్ళిద్దరు ఉండింది. భరణి గారు, తనూజ గారు ఉండింది. పర్ఫెక్ట్ బాండింగ్. మంచి బాండింగ్ అది. దాని గురించి ఏమి అనటం లేదు. కాకపోతే కొంచెం సేఫ్ గేమ్స్ ఏంటి? ఎవరు ఎలా ఆడారు? ఏంటి? తనూజ బాగా ఎఫెక్ట్స్ పెట్టి రావడం జరిగింది. అండ్ కళ్యాణ్ గూడా మంచి ఎఫెక్ట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరికి మంచిగా ఓటింగ్ పడుతుంది. వీళ్ళలో మీరు ఎవరు కప్ విన్నర్ అయ్యి సీజన్ 9 ఆ కప్పు 'నాగార్జున సారు' సండే రోజు ఆ కప్పు ఎవరికిస్తే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తెలియాలి ఈ వీడియోతో. మీరు 'తనూజ' ఫ్యానా? 'కళ్యాణ్' ఫ్యానా? అసలు ఆ కామెంట్స్ బట్టి ఎక్కువగా కళ్యాణ్‌కే ఓటింగ్ కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంక 'తనూజ' ఫ్యాన్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది. 'తనూజ' ఫ్యాన్స్ అసలు అంటే 'తనూజకి' ఓటింగ్ తగ్గిపోతుంది అంటే అసలు 'తనూజ' ఫ్యాన్స్ ఉన్నారో లేరో అర్థం కావట్లేదు. మరి కావాలనే కామెంట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఎక్కువగా కళ్యాణ్‌కే కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని బట్టి చూస్తున్నట్లయితే కళ్యాణ్‌కే కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయనిపిస్తుంది. ఓన్లీ కామెంట్స్ బట్టే చెప్పట్లేదు. మనం ఓటింగ్ చూసుకున్నా గాని ప్రతిరోజు ఈ 500, 600 ఓటింగ్ డిఫరెన్స్‌తో కళ్యాణే టాప్‌లో ఉండడం జరుగుతుందనమాట. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పాను. ఏదైతే ఈ 500, 600 ఒక 500 లోపు వీళ్ళిద్దరికి గాని ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా తనూజాని విన్నర్ చేసే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్‌ని చూసుకున్నట్లయితే వీళ్ళకి 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళకి ఆ టీఆర్‌పీ రేట్ అయితేమి ఎక్కువగా ఎపిసోడ్‌లు నడిచింది. సీజన్ 9 ఫ్లాప్ అయిపోద్ది. అట్టర్ ఫ్లాప్ అయిద్ది. ఏంట్రా ఈ తొక్కలో సీజన్ అని చాలా మంది అనుకోవడం జరిగింది. తనూజ వల్లే లేచిందనమాట టీఆర్‌పీ రేట్. ఆ బాండింగ్ వల్ల అయితేమి ఎక్కువ మీరు ఏ ఎపిసోడ్ చూసుకున్నా గాని ఎక్కువగా స్టఫ్ తనూజ సైడ్ నుంచే ఉంటుందనమాట. ఎక్కువగా అందుకని వాళ్ళకి టీఆర్‌పీ రేట్ అయితేమి, ఆ స్టఫ్ అయితేమి తనూజ వల్లే వచ్చింది కాబట్టి, ఎక్కువగా ఇటు ఒక 500 లోపు గాని ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే వీళ్ళిద్దరిని కాలిక్యులేట్ చేసి తనూజకి కప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే తనూజ వల్లే వీళ్ళకి స్టఫ్ వచ్చింది కాబట్టి అంతో కింతో. ఇంక కళ్యాణ్‌ని ఓన్లీ మనము 8 వీక్స్ లాస్ట్ ఒక 4 వీక్స్‌లో వీళ్ళకి కళ్యాణ్ నుంచి స్టఫ్ రావడం జరిగింది. ఏదైతే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ మాటలు చెప్పెళ్ళి అప్పుడు అంటే అప్పుడు దాకా కూడా కళ్యాణ్‌కి, తనూజకి 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉండిందనమాట. ఇంక వన్ సైడ్ కప్ అని అందరం అనుకున్నాం. ఇంకేముంది ఇంక తనూజకే కప్ వస్తుంది. వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. 5000 ఓట్స్ అసలు ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వాలి అని మనం అందరం అనుకున్నాం.
ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి ఆ 5,000 మంచి వర్డ్స్ చెప్పి మంచిగా ఉండి వాళ్ళ మదర్ కూడా ఆ హౌస్ లోకి వచ్చి వాళ్ళు బాగా అందరికి నచ్చడం, వాళ్ళ ఇద్దరు నాన్న అండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ మదర్ ఏదైతే వాళ్ళు వచ్చి మంచిగా అందరికి నచ్చింది. ఆ 5,000 వర్డ్స్ వాళ్ళ నాన్న వచ్చి ఆ మాటలు చెప్పి ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఎక్కువగా కళ్యాణ్ పైన ఫోకస్ చేశారు జనాభా. అండ్ అక్కడి నుంచి కళ్యాణ్‌కి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా ఎపిసోడ్‌లో ఎక్కువగా కళ్యాణ్‌ని చూపించడం అండ్ తనూజని, కళ్యాణ్ వీళ్ళిద్దరిని చూపించడం. అక్కడి నుంచి కళ్యాణ్‌కి ఎక్కువగా టీఆర్పీ రేట్ వాళ్ళకి బిగ్ బాస్ టీమ్‌కి అయితే రావడం జరిగింది. దీని కారణంగా చూసుకుంటే ఎక్కువగా తనూజ వల్లే వాళ్ళకి నడిచింది కాబట్టి తనూజని విన్నర్ చేస్తారు. ఇలా కాదని ఒక 2,000 ఓట్స్, 3,000 ఓట్స్ డిఫరెన్స్ వస్తే ఇద్దరికి కళ్యాణ్‌కే కప్పిచ్చేస్తారనమాట. అంటే తనూజకొస్తే తనూజకి, కళ్యాణ్‌కైతే కళ్యాణ్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఈరోజు ఇంగ ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చి శుక్రవారం, అంటే నేనిప్పుడు గురువారం చేస్తున్నాను. గురువారం ఈవినింగ్ చేస్తున్నాను ఈ వీడియో. శుక్రవారం మీకు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో. ఇంగ శుక్రవారం నైట్ వరకే ఉంటుంది కాబట్టి 12 వరకు. అండ్ శుక్రవారం మనకి 2:30 ఎప్పుడు 2:30 కాదులెండి. 2:59కి ఒక ఓటింగ్ వీడియో అయితే చేస్తాను. దాంతో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. అసలు కప్పు ఎవరు కొడతారు ఏంటనేది. ఎందుకంటే మనకింకా ఫ్రైడే నైట్ వరకే ఉంటుంది కాబట్టి మనం అప్డేట్ కనుక్కొని ఆల్మోస్ట్ అప్పుడే ఎవరైతే టాప్‌లో ఉంటారో వాళ్ళే ఇంక కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. అందుకనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానెల్‌ని. ఆ బెల్ ఐకాన్ కూడా ఆల్ నోటిఫికేషన్స్‌లో పెట్టుకొని ఉండండి. రేపైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది, దిగుతుంది. ఆ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఎవరి పేరైతే చెప్తామో వాళ్ళే కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి థర్డ్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్‌లు అయితే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్స్ అయితే ఎక్కువగా తనూజకైతే రావడం జరుగుతుంది. ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ అరాచకంగా ఏస్తున్నారండి బాబు ఓటింగ్. భరణి గారు ఉండుంటే నాకెందుకు అసలు బిగ్ బాస్ భరణి గారు వెళ్ళిపోతే భరణి గారి ఓటింగ్ తనూజకి పడుద్ది, కళ్యాణ్‌కి బీభత్సమైన ఓటింగ్ పడుతుందని భరణి గారిని ఎలిమినేట్ చేశారా అన్నట్టు మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయిందన్నమాట చాలా మందికి. సంజన గారు అవ్వాలి కదా! అసలు భరణి గారిని చేయడం ఏంటి? అసలు భరణి గారిని సంజన గారు బీట్ చేయడం ఏంటి? ఇది మాకు చాలా అనుమానంగా ఉంది. తనూజనే విన్ చేయాలని చెప్పేసి ఎలాగో భరణి గారు వెళ్ళిపోతే భరణి గారి ఓటింగ్ కూడా తనూజకే పడుతుంది కాబట్టి బిగ్ బాస్ కావాలనే ప్లాన్ చేసి ఇలా భరణి గారిని ఎలిమినేట్ చేశారు తనూజ కోసమని చాలా మంది సోషల్ మీడియాలో మళ్ళీ అదొక బ్యాడ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలా ఏం కాదనమాట. నార్మల్ ఓటింగ్ గానే పడ్డారు. ఎందుకంటే సంజన గారికి అందరూ టార్గెట్ ఏదైతే ఆ టికెట్ ఫినాలి అప్పుడు చాలా మంది టార్గెట్ చేశారు సంజన గారిని. అంటే సంజన గారు వెళ్ళిపోతారులే ఎలాగో ఒకలా. ఇంక మనమే ఉంటాం టాప్ 5 రేస్‌లో అని చెప్పేసి ఎక్కువగా టార్గెట్ చేయడం జరిగింది. మనం ఏ సీజన్ చూసుకున్నా ఎక్కువగా ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ అయితే పడుతుంది. అలాగే సంజన గారికి కూడా ఎక్కువ ఓటింగ్ పడి భరణి గారిని కూడా క్రాస్ చేసి సంజన గారు ఇంగ 500 ఓట్స్ కూడా కాదు, థౌసండ్స్ ఆఫ్ ఓటింగ్స్ లోనే డిఫరెన్స్ ఉండిందన్నమాట భరణి గారికి, సంజన గారికి. అలా సంజన గారు టాప్ 5 రేస్‌లోకి రావడం, భరణి గారు బయటికి వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. ఇది మొత్తానికి తనూజకైతే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ భరణి గారు టాప్ 5 రేస్‌లో ఉంటే భరణి గారి ఫ్యాన్స్ భరణి గారికేసేవాళ్ళు ఓటింగ్. ఇప్పుడు వెళ్ళిపోయాక ఇంక వీళ్ళ ఓటింగ్ కూడా తనూజకి పడుతుంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అయింది. అయినా కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు. చాలా ఇంప్రూవ్ అయిందనమాట. నాకెందుకో ఏదైతే తనూజ ఫ్యాన్సే కొంతమంది కళ్యాణ్‌కి షిఫ్ట్ అయినట్లు అర్థమవుతుంది. ఆ 5,000 ఓట్స్ ఫుల్‌ఫిల్ చేయడం అంటే మామూలు విషయం కాదనమాట. తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మరి తనూజ ఆట నచ్చపోయి అంటే కొంచెం మధ్యలో తనూజ అంతమంది సపోర్ట్ చేసినా నాకెవరూ సపోర్ట్ చేయలేదు. నేను ఓన్‌గా ఆడాను కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పిన తర్వాత చాలా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. ప్రెజెంట్ అయితే అందరితో మంచిగా జోయిల్‌గా ఉంటా, కళ్యాణ్‌తో ఇంకా బాగుంటా, వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది చాలా మంచిగా వెళ్తుంది హౌస్‌లో. అందుకనే చెప్తున్నాను. మీరు కూడా ఎవరు పెద్దగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు జెన్యూన్‌గా ఎవరైతే మీకు నచ్చారో హాట్‌స్టార్‌కెళ్ళామా, ఒక ఓటేసుకున్నామా, ఫోన్ తీసుకున్నామా, ఒక మిస్డ్ కాల్ ఏసేసామా, సైలెంట్‌గా మన పని మనం చేసుకున్నామా అంతవరకే అన్నమాట. ఇంక ఫైట్‌లేం చేయలేదు. లోపలుండే వాళ్ళే ఫైట్ చేసుకోవట్లేదు. మనం ఎందుకు చేసుకోవాలి? షోని షోలాగా చూడండి. పెద్ద ఇష్యూ ఏం చేయొద్దు దీని గురించి. ఎవరి ఫ్యానో ఏంటో ఇంకా మీకు అభిమానం ఏమైనా ఎక్కువుంటే ఇంకా మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఫోన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా చెప్పండి. ఇలా స్టేటస్‌లు వాట్సాప్‌లో పెట్టి ఇలా సపోర్ట్ చేయండి. కొంచెం జెన్యూన్ పర్సన్ లేకపోతే జెన్యూన్ అమ్మాయి ఇద్దరికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఎవరి ఫ్యాన్స్ ఎవరుతున్నారో అలా సపోర్ట్ చేసుకున్నారు. అంతకు మించి గిడవలు అలాంటివి అయితే ఏం అవసరం లేదనిపిస్తుంది. వాళ్ళే హౌస్‌లో మంచి హార్మోనీతో మంచిగా వాళ్ళు ఒక మంచి రిలేషన్‌షిప్‌తో ఉన్నప్పుడు బయట మనం కొట్టుకోవడం అనేది అది పిచ్చి అవుతుందన్నమాట. బుర్ర లేనోళ్ళే అలా చేస్తారు. అది మామ మొత్తానికి వీడియో. అండ్ రేపైతే మంచి వీడియోతో అయితే దిగుదాం. ఎందుకంటే ఫ్రైడే మంచి ఓటింగ్ వీడియో అయితే వస్తుంది. ఎవరైతే ఫ్రైడే నేను పెట్టబోయే 2
49కి రేపు ఒక వీడియో వస్తుంది. దాంట్లో ఎవరి పేరైతే మనం చెప్తామో ఖచ్చితంగా వాళ్ళే కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికి వీళ్ళిద్దరికి ఒక 800 ఓట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. 50% రేస్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదన్నమా మా వీడియో. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.